డెవిల్ చాలా బాగుందన్న. యాక్చువల్గా ఏంటంటే మేము ఇద్దరం కూడా ఇందాక మాట్లాడి మా బ్రదర్ మేము కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనం బీభత్సంగా. ఇక మనం ప్రతి సినిమా కూడా ఇట్లానే రెగ్యులర్గా మనం మార్నింగ్ షోనే చూస్తాము. కాకపోతే ఈరోజు కూడా ఏంటంటే డెవిల్ అనే మూవీ యాక్చువల్గా నేను ఏమనుకున్నామనంటే సినిమా అనేది అసలు మార్నింగ్ షోలు వేసుకుంటారా లేదా మొన్నటిదాకా కొంచెం ప్రమోషన్ అదంతా కూడా కొద్దిగా ఇది అనిపించింది. లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి కళ్యాణ్ రామన్ ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చినాడో అప్పటి నుంచి మనకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగినాయి. దానికి తగ్గట్టుగానే సినిమా చూస్తే అయితే అసలు ఆ ప్రమోషన్కి సంబంధం లేకుండా అసలు మామూలు ఒక రేంజ్లో ఉన్నది అన్నట్టుగా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి సినిమా గురించి మొత్తం కూడా ఇంట్రడక్షన్ ఆ విధంగా ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి స్టెప్ బై స్టెప్ ఎవ్రీ మినిట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పక్క బ్లాక్ బస్టర్ అన్న బాగుంది సినిమా, చాలా బాగుంది. అండ్ దేవరా టీజర్ వస్తుంది, దాని గురించి ఏం మాట్లాడతారు? ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న? నువ్వు ఇప్పుడు మనము చిన్న పిల్ల కాలువ గురించి అవన్నీ మాట్లాడితే బాగుంటుంది, కానీ సముద్రం సముద్రం గురించి మనం మాట్లాడలేము. ఆయన గురించి మాట్లాడేంత ఇది కాదు, కానీ 100%గా 1000% మనం ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఆ సినిమా మాత్రం ఒక రేంజ్ ఉంటుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది 100%. అన్నకి ఇక ఇప్పుడు ఎట్లా అంటే అది వేరే రేంజ్, ఇంకా తిరగలేదు ఇక ఆ విధంగా హిట్ అవుతుంది. దేవరా టీజర్ ట్రెండింగ్లో టాప్ 1లో నిలబడుతుంది అంటారా? టాప్ 1 కాదన్న, మనకి నంబర్స్ అవసరంలే, కానీ 100% అది ఖచ్చితంగా మనం ఏమనుకుంటే అది అవుతుంది. 100% ఆ సినిమా మనకు కొట్టేస్తుంది 100%. ఇంకోటి కొరటాల అనేది మనకు 100%. మళ్ళీ ఆయన ఒక 10% కిందికి కావచ్చు, కానీ ఈ మూవీతోటి మళ్ళీ ఒక 50 టైమ్స్ పైకి వెళ్తాడు 100%. షూర్. బీజిఎంఏ మస్ట్ హైలైట్. ఎన్కేఆర్ మాస్ షో బీజిఎం చాలా హైలైట్గా ఉంది. బీజిఎం బాగా నచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం చూడగద్ద సినిమా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఒక టాప్ లెవెల్ లేచిపోయింది. క్లైమాక్స్ అయితే ఇంకా ఎవరు ఊహించలేదు బ్రో, అంత నెక్స్ట్ లెవెల్లో ఉంది. క్లైమాక్స్ అయితే ఒక సెట్ లాగా చాలా బాగా చేశారు సినిమాని. అభిషేక్ పిక్చర్స్కి డబ్బులు మాత్రం డబుల్ వస్తాయి. ఓకే. అండ్ ఇంకొక విషయానికి అంటే ఇంటర్వ్యూ బ్లాగ్ ఇంకా హైలైట్గా ఉందంట. ఇంటర్వ్యూలో అయితే ట్విస్టెడ్ చాలా బాగున్నాయి. ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి సినిమాకి. నా రేటింగ్ అయితే సినిమాకి 3.5 ఇస్తాను. 5కి సాటిస్ఫై, డబ్బులు పెట్టాను, సాటిస్ఫై అయ్యాను, బయటకు వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ నెల టీజర్ రిలీజ్ కాబోతుంది అన్న. డెవిల్ సినిమా చూడడం జరిగింది. నిజంగా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా, ఎక్స్పెరిమెంట్ ఏదైనా నందమూరి వారసుల తర్వాత అన్నట్టుగా అనిపించింది. నిజంగా త్రివర్ణ అనే క్యారెక్టర్లో మా కళ్యాణ్ రామన్న చాలా ఎంతో ఎక్స్పెరిమెంట్ చేసి సినిమా తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే యాక్టింగ్ కూడా అంత అద్భుతంగా ఉంది. ఇంకా సినిమాలో మనం అన్ని ఊహించినట్టు విధంగా ట్విస్టులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. అంత అద్భుతమైన సినిమా మన ప్రొడ్యూసర్ తీసుకోవడం జరిగింది. సినిమా అయితే కనుక చాలా అద్భుతంగా అభిషేక్ గారు నిర్మించుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారికి బింబిసార తర్వాత అంత దగ్గరలో ఉన్నటువంటి సినిమా, అంత పెద్ద సినిమా మన డెవిల్ సినిమా అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇందులో క్యారెక్టర్ వైజ్గా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసుకోవడం కూడా జరిగింది. ఎస్పెషల్లీ మన ప్రొడ్యూసర్ గారు అయితే కనుక ఖచ్చితంగా ఈ సినిమా కోసం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన కానీ సినిమా చాలా అద్భుతంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, అమౌంట్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మన తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా సినిమా అయితే కనుక ఖచ్చితంగా అందరికీ మెచ్చే విధంగా ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 3 నుంచి 3.5 వచ్చు. డెవిల్ ఎందుకంటే కనుక ఎక్స్పెరిమెంట్ మూవీ. కళ్యాణ్ రామ్ గారు ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తారు కాబట్టి దానికి తగ్గ దాంట్లో సక్సెస్ అయ్యాడని చెప్పి మనం 100% అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. విల్ ఒకటే మాట చెప్తున్నా అన్న, కళ్యాణ్ రామన్ నైస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బింబిసారా తర్వాత మనకు అలాంటి రేంజ్ హిట్సే కావాలని మనం కోరుకుంటాం. అంతకుముందు వచ్చిన ఇప్పుడు అమిగోస్ కానీ అవన్నీ మనం ఫ్లాప్ చేసుకున్నాం. అవి చూడడానికి బాగానే ఉన్నా కానీ మనం ఫ్లాప్ చేసుకున్నాం, ఎందుకంటే ఆ స్థాయి రాలేదని. సో డెవిల్ తోటి మాత్రం బింబిసారా సైజు బొమ్మ ఇచ్చి పడేశాడన్న కళ్యాణ్ రామ్ మాత్రం. అసలు కొన్ని సీన్స్లో అయితే ఎన్టీఆర్ అన్నని మించిపోయినట్లు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ రేంజ్ మాస్ ఎలివేషన్స్ ఇచ్చిండు డైరెక్టర్ గారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పుకోవాలన్నా, అంటే ఎక్కడ కూడా తగ్గకుండా అన్నీ మేనేజ్ చేసుకొని అసలు ఒక రేంజ్లో తీసుకొచ్చారు. ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఈ విషయంలో. సో బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిండు. మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. డెవిల్స్ మూవీ అయితే మాత్రం బింబేస్ తర్వాత ఆ రేంజ్ హిట్ వచ్చింది మా కళ్యాణ్ రామ్కి నెక్స్ట్ లెవెల్ సినిమాయే కానీ తగ్గించే సినిమా అయితే కాదన్న. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మీరు చూస్తారంటే బోర్ కొట్టదు కానీ బాగుంటుంది సినిమా. బట్ సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న, ఓచుకోత అన్నమాట. అంటే కేకలేస్తూ విజిల్ వేస్తూ మంచి సస్పెన్స్ రిలీజ్, మంచి గూజ్ బంప్ సీన్స్ ఉన్నాయి అన్నమాట. చాలా ఇంకా సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎక్కడ కూడా మనకి బోర్ అనేది కాదు కదా, సీట్ ఎడ్జ్ని కూర్చుని మళ్ళీ కేకలేస్తూ మరీ చూస్తాం అనమాట. కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ కోసం మాట్లాడంటే ఒక డిఫరెంట్ చాలా
ఎందుకంటే బింబేస్ తర్వాత ఆ రేంజ్ యాక్టింగ్ చూపించారు, క్రూరత ఒక సింహాన్ని రియల్గా చూపించినట్టు అనిపించింది అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ అండి, నిజంగా గూస్ బంప్స్ అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా సాఫ్ట్గా వెళ్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ సెకండ్ హాఫ్లో ఫైట్ సీన్స్లో కావచ్చు అమ్మా నిజంగా ఎగిరి గంతేసేస్తాం అనమాట. అంత గూస్ బంప్స్ వచ్చి బ్యాక్గ్రౌండ్ అన్నమాట చాలా బాగుంది. క్లైమాక్స్ ఫైట్ కానీ ఇంటర్వెల్ తర్వాత ఫైట్ అనేది ఉంటుంది, నాదైతే నిజంగా ఓచుకోతుంది అనమాట. హైలైట్స్ ఏంటంటే సినిమాలో కథ బలం హైలైట్, కళ్యాణ్ రామ్ గారు హైలైట్, సినిమాలో ఫైట్స్ మాత్రం ఇంకా హైలైట్ అనమాట. బింబేస్ తర్వాత ఆ రేంజ్ డబలే ఉంది సినిమా. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. సుభాష్ చంద్రబోస్ గారు ఎంతమంది తెలుసు, ఆయన ఏజెంట్ త్రివర్ణ గురించి ఎవరికి తెలియదు అన్న, ఈ సినిమాకు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. దేశం కోసం తీసిన సినిమా ఇది, పాన్ ఇండియా పక్కా కంటెంట్ సినిమా ఇది. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ అన్న. దీని సినిమాకి కాగా ఒక దేశభక్తిగా ఒక సోషల్ ఎలిమెంట్తో తీసిన సినిమా ఇది. సో ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ నవీన్ మేనన్ ప్రతి నందమూరి ఫ్యాన్ కాల్ రెగ్యులేషన్లో చేశారు సినిమాని. సో ఓవరాల్ నీకు ప్రభాస్ ఫ్యాన్, ఒక ప్రభాస్ అభిమానిగా సినిమా బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. డెవిల్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా అయితే మాత్రం చాలా ఒక రియల్ స్టోరీ అన్నమాట. ఇది త్రివర్ణ అంటే సుభాష్ చంద్రబోస్ గారు మనకు అందరికీ తెలుసు, బట్ ఆయన సీక్రెట్ కారణం అయినా ఒక కారణం త్రివర్ణ. ఆ త్రివర్ణ అనేది మనకు చూపించారనమాట. ఆయన జీవిత చరిత్ర అనేది మనకి ఆస్వాదించారు. బట్ కళ్యాణ్ రామ్ ఆ క్యారెక్టర్లో చాలా ఒదిగిపోయాడు అనమాట. ఒక ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నాకు ఏదో వెళ్ళిపోతుంది మనం చూస్తున్నంత, బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే కళ్యాణ్ రామే త్రివర్ణ అనే ఒక రివీల్ చేసి ఒక క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుంది, నిజంగా ఓచుకోతా అనమాట. చాలా బాగుంది. దానితో బీజిఎం కూడా చాలా బాగుంది అనమాట. అలాగే సంయుక్త మీద ఇంట్లో క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా కళ్యాణ్ రామ్ బింబేశ్వర్ అంతా హిట్ మళ్ళీ కొట్టాడు. బ్లాక్ బస్టర్ మూవీ ఇది, కళ్యాణ్ రామ్ ఇస్ బ్యాక్. చాలా బాగుందండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగుంది. బ్రిటిష్ టైంలో మూవీ నేతాజీని ఎలా సేవ్ చేస్తారనేది కాన్సెప్ట్ మొత్తం ఉంటుంది. చాలా డీసెంట్గా సినిమా, ఎక్కడ బౌలింగ్ లేకుండా సినిమా మొత్తం చాలా ఓవరాల్గా ఎంటర్టైన్ చేసింది. వస్తుంటే నేను అన్న లవ్ యూ అన్న అంటే చెయ్యి ఎత్తి మరి లవ్ చెప్తాడన్న. నిజంగా అన్న దగ్గరనే పక్కనే కూర్చున్నా అన్న, మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది అన్న. నిజంగా అన్నని చూస్తే ఒక అసలు ఓ సింహాన్ని చూసినట్లుందన్న. ఆ చూపు కానీ, ఆ ఫైర్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ ఫైట్లు చేస్తుంటే అబ్బా ఒక డైలాగ్ కొడతాడన్న. రౌడే ఒక్కటే డైలాగ్ కొడతాడు. సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో, త్రివర్ణకి అడ్డుకట్ట వేయడం కూడా అంతే కష్టం. ఫైట్ సీన్లో మాత్రం హైలైట్ అన్న. నిజంగా అంటే మస్తు నచ్చిందన్న సినిమా. బింబిల్ సార్ ఇట్టు కొట్టింది, అన్ని ఇట్టులేనా అన్నకి. నిజంగా అంటే మంచి మనసున్న వ్యక్తి అని అయితే అనిపించింది అన్న డైరెక్ట్ చూసినాక. నిజంగా అంతమంది థియేటర్లో పక్కన కూర్చున్న తర్వాత ఎంతోమంది దగ్గరకు వస్తే కూడా ఒక్క చిన్న రియాక్షన్ కూడా లేదు. నిజం రియల్ జీవితంలో కూడా నిజమైన హీరో అనిపించింది అన్న. నిజంగా అంటే అన్న చాలా బాగుందన్న సినిమా మాత్రం. తోప్ అన్న హిట్. ఇంకా డిసెంబర్ 2023 అయిపోతుంది, ఇంకా హిట్ 23 ఫైనల్ ఇటు కొట్టేసిండు అన్న. ఇంకా దీన్ని మించిన సినిమా రాదన్న, రాదన్న. థ్యాంక్ యూ అన్న. ఈ ఇయర్ స్టార్టింగ్లో బాలబాబు హిట్ ఇచ్చాడు, భారీ హిట్. ఈ సంవత్సరం ఎండింగ్తో కళ్యాణ్ రామ్ గారు భారీ హిట్ ఇచ్చారు. బాగుందన్న సినిమా అయితే మటుకు చాలా బాగుంది. ఫైటింగ్ కూడా చాలా బాగుంది. సో అది ఓవరాల్ సినిమా అయితే పక్కా ఒకసారి అయితే చూసుకోవచ్చు. హైలైట్స్ ఏంటన్నా? హైలైట్స్ వచ్చేసి కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగా అనిపించింది, అదే మెయిన్ బీజిఎం. వచ్చేసి క్యారెక్టర్స్ రివీల్ అవ్వవు కాబట్టి మనకేంటంటే సినిమా ఏదో నార్మల్గా పోతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే క్యారెక్టర్స్ ఒక్కొక్కటి రివీల్ అవుతుంటుందో అరే చాలా బాగుంది కదా అనిపించింది సెకండ్ హాఫ్ వచ్చేసి. సో పక్కా ఒక మంచి మూవీ తీసిన మంచి మూవీ అవుతుంది అనుకుంటున్నాను. ఇద్దరు హీరోయిన్లో ఏం లేరు, ఒక్కరే ఉన్నారు. ఇంకో హీరోయిన్ జస్ట్ సాంగ్లో వస్తుంది. విషయానికి వస్తే ఈ నెల దేవర రిలీజ్ జనవరిలో టీజర్ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు? ఒక రేంజ్లో ఉన్నాయన్న. నేను జూనియర్ ఎన్టీఆర్ పక్కా ఫ్యాన్ అనమాట. సో ఒక రేంజ్ అంటే మొన్న కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూస్ ఏవైతే డెవిల్ ఇచ్చిండో, సో ఆ ఇంటర్వ్యూస్లో కొన్ని రివీల్ చేసిండు అనమాట. అక్కడ ఆ దేవరా గురించి అక్కడ వరకు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గ్లిప్స్ ఏది రాలేదు కాబట్టి తెలియదు దేవరా గురించి. ఎప్పుడైతే దాని గురించి చెప్పిండో అక్కడ నుంచి ఒక్కసారిగా మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఘోరంగా పెరిగిపోయినాయి. దేవరా టీజర్ ఒక ఊపుతుంది అంటారా ఇండస్ట్రీ? 100% సినిమా కూడా రికార్డులు బ్రేక్ చేస్తారు, దాంట్లో నో డౌట్. ఓకే, అందరు ఫ్యాన్స్ ఏమంటారు బాక్సులు పగిలిపోతే థియేటర్లలో అంటున్నారు, మీరేమంటారు? 100% పగిలిపోతాయి, నో డౌట్. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు అనుకోవచ్చు. ఓకే, ట్రెండింగ్ లో నిలబడతా అంటారా టీజర్? 100% నో డౌట్. అక్కడ ఉన్నది ఎవరు? బుల్డోజర్ ఎన్టీఆర్. ఓకే, అది థ్యాంక్ యూ.